ఇప్పుడే డకాయిట్ సినిమా చూశాను భయ. హీరో అడివిశేషు, హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయితే సుప్రియ, డైరెక్టర్ శాన్యుల్ డియో. సుప్రియ గారు అలాగే హీరో అడివిశేష్ గారు, అంటే ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికీ 2 సినిమాలు అయితే చేశారు. మేజర్ అనే సినిమా తీశారు, మరి గూఢచారి అనే సినిమా. ఈ 2 సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇంక ఈ సినిమా చూసుకుంటూ ఉంటే ఈ సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి పైగా బడ్జెట్ కూడా 70 కోట్లు పెట్టి తీశారంట. చూద్దాం 70 కోట్లు 75 కోట్లు ఎంత అయిందన్నారు, క్లారిటీ అయితే లేదు. ఇంకా మొత్తానికి ఈ సినిమా అయితే హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇంకా సినిమా మొత్తం అయితే రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితే ఉంది. చిత్తూరు, మదనపల్లి, అనంతపురం, హిందూపురం ఈ పరిసరాలు అయితే సినిమా స్టార్ట్ ఉంటది. ఇంకా ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే పెద్దగా మరీ అంత ఆకర్షించేట్టుగా మరీ లేవు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ సేపు క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ ఏంటంటే సింక్ అవ్వట్లేదు అనమాట, సెట్ అవ్వట్లేదు. అంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ రావడం, పైగా చిరాకు రావడం, పైగా చూసినట్టే ఉండడం, పైగా ఈ సినిమా అంతా లాక్డౌన్ లో తీయడం, అంటే 2020, 21 ఆ టైమ్స్ లో సినిమా తీయడం. ఇంకోటి ఏంటంటే రాబరీలు ఎక్కువ చేస్తుంటారు కదా, రాబరీలు ఎక్కడ బ్యాంకులో చేస్తారు, ఇక్కడ హాస్పిటల్లో చేస్తారు. సరేలేండి, హాస్పిటల్ కూడా డబ్బు ఉంటుంది, సరే డిఫరెంట్ వాడారు, అంతా బాగుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో సునీల్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. చిన్న చిన్న సీన్లు ఉంటాయి ఆయనకి, పెద్దగా ఏం లేవు. ఇంకా అలాగే ఇంకా జగపతి బాబు గారు కానీ, ఇంకా ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ కూడా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. కానీ ఎక్కడో అన్నమాట నాన్ సింకింగ్ అవుతుంది. అంటే మృణాల్ ఠాకూర్ కి మరి ఇంత క్యారెక్టర్ అవసరం అని. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే చాలా సినిమాల్లో చిన్నపిల్లలకి ఎక్కువ సీన్లు పెడతారు, హీరోయిన్లకి ఎక్కువ సీన్లు పెడతారు, సైడ్ యాక్టర్స్ కి ఎక్కువ సీన్లు పెడతారు, హీరోలకి కాస్త తక్కువ సీన్లు పెడతారు, కొంతమంది ఎక్కువ సీన్లు పెడతారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. మొత్తానికి సినిమా అయితే బాగా ఉండాలి, చూడడానికి బాగుంటే చాలు, మన జనాలు ఖచ్చితంగా చూసేస్తారు. సినిమా ఏంటంటే ఎవరో చెప్పినంత మాత్రం సినిమా అయితే చూడడం జరగదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా అది స్ప్రెడ్ అయిపోద్ది, అందరూ వీళ్ళు చూస్తారు. అంతేగాని ఎవరో బాగలేదన్నంత మాత్రం నీ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటే ఇది ఖచ్చితంగా మూఢనమ్మకం, ఒక గుడ్డి నమ్మకం అని చెప్పాలి. ఎవరో చెప్పినంత మాత్రం ఏ సినిమా ఆడకుండా పోదు, ఎవరో సినిమా బాగా ఆడేస్తున్నంత మాత్రం ఆ సినిమా ఆడేసినట్టయితే ఎక్కడ లేదు. కాబట్టి ఈ సినిమా అయితే బాగా ఆడాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. మీరు ఈ సినిమా ఎంతమంది చూసారో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా.